హలో ఏమ్మా ఎక్కడున్నా? బయట పని మీద ఉన్నానండి. బండి తీసుకుని డెక్కన్ పార్క్ రా. సరే. ఇదిగోని 300. బండేదమ్మా? నిన్నేనమ్మా. బండెక్కడా? షడప్. బండెక్కడా? కీజ్ ఓకే, బండెక్కడా? బండి బండే. బండి ఆ, పోయిందండి. పోయిందా? ఇంత సీరియస్ మ్యాటర్ సిగ్గు లేకుండా ఎలా చెప్పగలుగుతున్నా? అలా చెప్పచ్చని నాకు ఈ మధ్య తెలిసిందండి. ఏంటి జోకా? ఇక్కడ మండిపోతుంది. జ్యూస్ తాగుతారా? నీ రక్తం తాగుతాను. సారీ అండి, 2 రోజుల క్రితమే డొనేట్ Shut చేశా. up! అసలు బండి ఎంతో తెలుసా? 50,000. 50,000. బండి తీసుకెళ్లి 10,000 కు అమ్మేసుకుని ఉంటావు. అయ్యో, నేనేం అమ్మలేదండి, నిజంగానే పోయింది. ఇన్నాళ్ళు నా దగ్గర పోంది, ఇప్పుడు నీ దగ్గర ఎలా పోతుంది? నా కర్మకాలి. కాదు, తమరికి అతి తెలివితేటలు ఎక్కువైపోయి. నాకు మామూలు తెలివితేటలే లేవు. అతి తెలివితేటలు ఎక్కడ ఉంటాయండి? నిన్నిలా కాదు. 100. 100నా? ఇప్పుడు పోలీసులకి ఎందుకండి? అసలు పోలీస్ స్టేషన్ నంబర్ కాదు, మీ ఫాదర్ నంబర్ చెప్పు. చెప్పు చెప్పు. ఆగమే బాబు, నీకు దండం పెడతాను. వస్తేయా? సారీ మేడం. మేడం ఎలాగైనా మీ బండి మీకు ఎది తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నన్ను నమ్మండి. 300 కి నువ్వు నన్ను నమ్మలేదు గాని 50,000 కి నేను నిన్ను నమ్మాలా? లేదు. దీనికి ఒక్కటే సొల్యూషన్. ఏంటండి? నా బండి నాకు ఇచ్చేంత వరకు నేను చెప్పినట్టు వినాలి. అంటే నేనెప్పుడు పిలిచినా రావాలన్నమాట. మనకి ఆడపిల్లంటే తిరగాలంటే చిరాకు. అలాగా? మీ ఫాదర్ నెంబర్ చెప్పు. ఈ మాత్రం నా ఫాదర్ నెంబర్ ఎందుకండి? మీరు చెప్పినట్టు చేస్తాను. దాట్స్ బెటర్. ఫాలో మీ. తాతయ్య, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడికమ్మా? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. అదేంటమ్మా, ఇక్కడ ఏం తక్కువైందని వెళ్ళిపోతానంటున్నావు? తక్కువైందని కాదు తాతయ్య, నేను అడుగు పెట్టడం వల్లే కదా ఈ ఘోరం జరిగింది. అది భరించలేకున్నాను. అదేంటమ్మా పిచ్చి తల్లి, బావ పోయాడని బాధపడటంలో అర్థం ఉంది, కానీ నీ రాకతో వాడు పోయాడు అనుకోవటం పెద్ద పొరపాటమ్మా. నా మనోడు పోయాడని బాధతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ముసలిగుండ తట్టుకోలేదా? సారీ తాతయ్య, నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నేను బయలుదేరుతున్నాను. అంత పని చేయకండి మహాప్రభు, మీ మీద పట్ట కేసు మామూలు కేసు కాదు. ఇన్ కేస్ మీరొస్తే చాలా ప్రమాదం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అక్కడెవడో నా తమ్ముళ్ళని చంపేస్తుంటే ఇక్కడ చాతకాని వాడిలా కూర్చోవాలా? వస్తున్నా, వాడిని తెగ నరకడానికి వస్తున్నా. నేను బెయిల్ ఏర్పాటులో ఉంటాను. అదేదో తొందరగా కాని. హలో, ఎక్కడున్నావమ్మా? నువ్వు అర్జెంట్ గా భవానీ నగర్ విఎన్ అపార్ట్మెంట్ దగ్గరికి రా. ఎందుకు? కళ్ళు లేని కబోదిని కదా, రోడ్డు దాటిస్తావని. దీనికి నిజంగా కళ్ళు దుబ్బితే బాగుండు. ఏంటి, దీనికి నిజంగానే కళ్ళు పోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? బ్యాడ్ థింకింగ్ ఆపి వెంటనే బయలుదేరు. ఇది ఇలా తగులుకుందేంటో బాబు, నిజంగా 21st century సాడెస్ట్ లో ఉంది. జాకెట్ సగమే ఉంది, ఏ గుడ్డ సాలేదా? అది స్టైల్. మా ఇల్లు ఉంది, అయినా చూసినోడు ఎవడో స్టైల్ అనుకోడు. ఇదేదో పెద్ద. అయినా నాకెందుకులేండి. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? ఆటోని పిలుస్తావని. ఏంటి ఆటోని పిలవడానికి నన్ను అంత దూరం నుంచి ఇంత దూరం తప్పించారా? మరి అంత అమాయకత్వం నటించుకే ఆటోని పిలువు. ఆటో జాగ్రత్తగా వచ్చండి. హలో, ఆటో ఎక్కమ్మా. ఎక్కడికి? గుడికి. గుడికా? దేనికి? పూజ చేయించడానికి. ఇంక దేనికి? నేను రాను. అలాగా. 9912081362 నంబర్ కరెక్టే కదమ్మా? ఎవరిదే? మీ ఫాదర్ది. బండి సంగతి ఏదో ఆయన దగ్గర తెలుసుకుందామని. గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఏంటండి చండాలంగా? పదండి. ఎక్కడి? పద.
ఏ ప్రదక్షిణాలు చేద్దాము రా. ప్రదక్షిణాలా? ఏ రావా? అంటే దక్షిణ వేస్తున్నాం కదా, మళ్ళీ ప్రదక్షిణాలు దేనికి? ఏ రా. నాకే చూస్తున్నాడేటి? నాకేం తెలియదురా బాబు. నేను గంట కొట్టమన్నాను, పంతులు గారిని బెదర కొట్టమనలేదు. నేను గంటే కొట్టాను. పంతులు గారు అమ్మా అర్చన చేయించండి. పేరు? స్వప్న. మీ పేరు? చాణక్య. స్వప్న నామదేశ చాణుక్య నామదేశ సతీ సమేతస్య పంతులు గారు, మీరు మంత్రాలే చదవండి, కుతంత్రాలు చేయకండి. ఇన్న పెళ్ళం కదే. సరే బాబు, అలాగేలేండి. సారీ, ఫ్లోలో అనేసాను, ఫీల్ అవ్వకండి. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? ఓయ్, నీ చిన్న కొడుకు ఈ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. అయ్యయ్యో అదేమిటండి, వాడు అడిగిన మాట అన్నిటికీ బాగానే సమాధానం చెప్పాడంట. బాగానే సమాధానం చెప్పాడు. వాడు అడిగే ప్రశ్నలు వీడికి అర్థమై ఉంటాయి, కానీ వీడు చెప్పే సమాధానాలే వాళ్ళకి అర్థమై చావలేదు. మన చాణక్య పెళ్ళెప్పుడు చేసుకుంటాడో, నాకు తోడు కోడల్ని ఎప్పుడు తీసుకొస్తాడో. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయా. అంకుల్, తనకి మీరంటే భక్తే కాదు, భయం కూడా ఉందండి. అందుకే మీకు చెప్పడానికి భయపడుతున్నాడు. చూడమ్మా, మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అంకుల్. ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనేగా? నా పేరు స్వప్న, నేను మంచి అమ్మాయినేనండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను, నెలకి 40,000 శాలరీ. ఇంకా నా గురించి మీ అబ్బాయి చెప్తేనే బాగుంటుందేమో. నేనా? తను చాలా సార్లు అనేవాడండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. కానీ నేనే వద్దనేదాన్ని. పెళ్ళంటే అమ్మా నాన్నల ఆశీర్వాదం, అన్నా వదిన్ల అభిమానం, ఇవన్నీ కావాలి కదండి. అవునవును. వెళ్ళొస్తాను మావయ్య గారు, వెళ్ళొస్తాను అత్తయ్య గారు, వెళ్ళొస్తానక్క. బాయ్ బాబు గారు. బాయ్. ఈ సీన్ లో నా క్యారెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ ఫైట్ అనుకుంటా. ఏం చేస్తాడ్రా? గర్ల్ ఫ్రెండ్ లేదు, ఉద్యోగం లేదు, అందుకే మొఖంలో కళ్ళలేదు. ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎన్నాళ్ళు బతికి ఏం లాభరా? హుషారుగా ఉండాల్సిన వయసులో ఉసూరుమంటున్నావు. ఆహా, ఒక్కసారి ఫిగర్ చూడరా. ఉందిరా, చూసావా ఎలా షాక్ అయ్యావో? ఇలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఉంటుంది. అలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పక్కలేదురా, కనీసం హాయ్ చెప్పినా చాలు. మనం ఆ అమ్మాయి పక్కన నిలబట్టకు కూడా సరిపోరా. హాయ్ హాయ్. హాయ్. ఏంటి వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? నీ లవర్ ని నీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయవా? లవ్వరా? అవును, ఏ మీకు లవర్స్ లేరా? మా లవ్వుల గురించి ఎందుకులేండి. అవునరా, ఇంత అందమైన అమ్మాయిని లవ్ చేస్తున్నాను మాకు ఎందుకు చెప్పలేదు? చెప్పలేదా? ఏంటి చాణక్య, ఇంట్లో వాళ్ళకి తెలియకూడదనా? సరే, కనీసం ఫ్రెండ్స్ కైనా చెప్పాలిగా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసేది వాళ్లే కదా. ఓయ్, ఏమనుకుంటున్నావు? మన ఇద్దరి మధ్య మ్యాటర్ బండి ఒక్కటే. అవును, కాదని ఎవరన్నారు? మరి నువ్వేంటి లవ్వుకి పడినావు? పైగా నేను మా ఇంట్లో అంటాను, నా ఇష్టం. లవ్ అంటాను, పెళ్ళంటాను, అవసరమైతే 3 నెలలు కూడా అంటాను. ఇవన్నీ భరించలేకపోతే నా బండి నాకు ఇచ్చే. దొరకాలి కదా. కదా, బండి నా చేతిలోకి వచ్చే వరకు నేనేం చేసినా పడాల్సిందే. అరే తలుపు అప్పుడే అంత టైట్ అయినా. స్టడీ
ఐఎమ్ స్టడీ. లేచిన రెడీ అయినా పాయింట్ వేసిన షర్ట్ వేసిన కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తాయి. అరే రాజా ఇక్కడ రాజా వస్తున్నా. స్టడీ ఐఎమ్ స్టడీ. బుజ్జిముండే నీకోసం అప్పుడు పొద్దు. వద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్టు రావలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4 బాటిల్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి. ఇదేమన్నా బాగుందా? డ్రెస్ బానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియస్. రేపు నుంచి తాళం నువ్వు కాదు నేను ఎవరిసి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పంచలు ఎందుకు వేస్తారు? మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి ఓనర్. ఓ మీరు ఇంటి ఓనర్ కదా. రెంట్ కట్టకపోతే ఒంటికి సెంటు పూస్తారనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చాను. 2 రోజుల క్రితం ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నాడా? అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్య గిరి అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది. పరిస్థితి ఇస్తాను కదా. ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అవుతలేదు. ఏదో ఉంటా సార్, మీరు రెంట్ ఇచ్చేసా మళ్ళీ అడగద్దున్నాడు. ఇలాంటి ఎదవలు రెంట్కున్నారనుకో ఓనర్లు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకో